హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ ట్రై చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఏం జరిగిందంటే ఎగ్ ఆమ్లెట్ నార్మల్గా మన పెంక మీద వేసేవాళ్ళం. అయితే పెంక మీద వేస్తాం కదా మనము. ఇదేంటంటే కొత్తగా మనము నాన్ స్టిక్ మీద ట్రై చేద్దామని నాన్ స్టిక్లో వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అది ఫుల్గా ఫెయిల్ అయిపోయింది, బాగా రాలేదన్నమాట. మొత్తం చిందరబందర అయిపోయింది. సో అయితే ఈరోజు జనరల్గా ఆమ్లెట్ ఎట్లా వేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. సో ముందుగా ఎగ్ అనేది ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా కారము, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, సో ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి. సో పెంక్ అయితే పెట్టుకోవాలి. నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. నాన్ స్టిక్ మీద అయితే సరిగా నాకైతే రాలేదు. చూడండి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో జనరల్గా అంటే అంటే మొత్తం దాన్ని ఎండుగా చేద్దాం అనుకున్నాను నేను. సో అటు ఇటు అనేటప్పటికి నాన్ స్టిక్ మీద సరిగా రాలేదు. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో ఒకవేళ చేసినా కానీ అక్కడ పోషన్ దగ్గరే ఉండేలాగా చూసుకోండి ఆమ్లెట్ని. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పల్చగా అయిపోయి పెద్దగా అయిపోయి సరిగా రావట్లేదు అనమాట. సో మీరు మాత్రం నాన్ స్టిక్ మీద అవాయిడ్ చేసి పెంక మీద వేసుకునేలాగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.